హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరూ పొంగల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? మేమైతే బాగా చేసుకున్నామండి. అండ్ ఈ రోజు అయితే నేను ఒక 1 వీక్ బ్యాక్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడైతే పప్పులు అయితే అయిపోయాయి. మీ అందరికీ తెలుసు కదా, నేను ఆల్రెడీ ఒక 1 వీక్ సరిపడా ముందే ఫ్రై చేసి పెట్టుకుంటా. బట్ రీసెంట్ టైమ్స్లో కుదరట్లేదండి. సో ఇంకా ఒక 2 డేస్కి 3 డేస్కి మాత్రమే ఫ్రై చేసి పెడుతున్నాను. సో ఇప్పుడైతే నేను అటు వెళ్ళేసరికి పాప వేయించుతుంది. అలాగే దోశ కూడా ఒకటి పోసేసి, నేను యాక్చువల్లీ కస్టమర్స్ ఇవాళ నేను డిస్పాచెస్ ఉన్నాయి, కాల్స్ మెసేజెస్ అటెండ్ చేస్తూ ఉన్నానమాట. సో ఇంక నేను వచ్చేసరికి పాప ఒక 4-5 పోసేసిందండి. నాకు నిజంగా షాక్ అనిపించింది. అంటే నేను ఎప్పుడూ కూడా తనని వదలలేదు. తను చేస్తానంటది కానీ ఎందుకులే ఇంత చిన్న పిల్లలు అని చెప్పేసి నేను ఎప్పుడూ కూడా తనని ఉంచలేదనమాట. ఏదో ఒకటి అరా నేను పక్క నుండి చేయిస్తాను, ఎప్పుడైనా అమ్మలేనప్పుడు పోస్తావా? చేయలేదు. పిండుంటే పోస్తావా? చట్నీ కూడా నేర్పించేనా? వచ్చా? ఎట్లా చేస్తారు చట్నీ? ఎట్లా చేస్తుందమ్మా? వేచన ముద్దలు కాదు, వేరుశనగ పప్పులు. తర్వాత తీసుకొని ఆరబెట్టి చల్లారిపించిన తర్వాత మిస్టీ తీసుకొని అవి పోసుకొని హాఫ్ తర్వాత ఇక్కడ జరుగు మాటేసి పెరుగు మాటేసి తీసేసి ఇంకో దోశ పోయి. తనైతే కుకింగ్లో చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. సో ఇప్పుడైతే తన ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలి అని చెప్పేసి తన చేతి వేయించారనమాట పక్క నుండి. బాగానే వేస్తుందండి. ఫస్ట్ కొంచెం అట్లా వేసిన తర్వాత బాగానే వేస్తుంది. సో తను చాలా ఇంట్రెస్టెడ్గా ఉంది. చట్నీ కూడా అడిగితే చెప్తుంది అనమాట. సో చిన్న చిన్నవి నేర్పించడంలో తప్పలేదు అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు కొంచెం పెద్ద అవుతున్నారు కాబట్టి ఇట్లా దోశలు, చపాతీలు తిరగవేయడం ఇట్లాంటివి అయితే ఇంట్రెస్టెడ్గా చేస్తుంది. కానీ బట్ ఎప్పుడైనా మనము మొత్తం తినేసినప్పుడు కింద పోస్తుంది అనమాట. అది కొంచెం చిమ్మ ఎత్తేసేవే అంటే అది మాత్రం చేయదు. అది కూడా ఒక్కోసారి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తుందండి. నేనైతే అందులో అంటే అది తిన్నప్పుడు మాత్రం చెప్తాను కానీ విడిగా తనని కంప్లీట్గా ఈ పని నువ్వు చేయలేదు నేను ఇంట్లో చెప్పలేదు. ఎట్లాగో కొంచెం హెల్పర్ ఉన్నారు కదా ప్రస్తుతానికి. అండ్ తనకి అంటే అలవాటు అవుతుంది, తెలియాలి. మనం చిన్నప్పుడైతే అమ్మ వాళ్ళ తోటలోకి వెళ్ళిపోతే మేమైతే పనులు షేర్ చేసుకునే వాళ్ళం అండి, నేను మా చెల్లి. అంటే ఇప్పుడు పాప వయసుకి అయితే కాదులేండి, కాకపోతే ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత అనమాట. అండ్ ఇక్కడైతే నేను అమెజాన్లో కొన్ని కుర్తీస్ అలాగే నెక్ చైన్స్ తీసుకున్నానండి. ఇవైతే కనుక మనకి ప్రజెంట్ అమెజాన్లో రిపబ్లిక్ డే సేల్ రన్ అవుతుంది అనమాట. 17 నుంచి 22 వరకు కూడా ఉంది. మంచి ఆఫర్స్ అండి. 50-80% ఆఫర్స్ ఉంటాయి. అలాగే చాలా స్టైల్స్ ఉన్నాయి. అండ్ సేమ్ డే డెలివరీస్ ఉన్నాయి. అండ్ చాలా మంచి కలెక్షన్ అనమాట. మంచి ప్రైస్కి అయితే వస్తుంది. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసేయండి. ఇక్కడ నేను తీసుకున్నది ఇది మనకి బటర్ఫ్లై డిజైన్ వస్తుంది అనమాట. పర్పుల్ కలర్ వైన్ కలర్ లాగా ఉంది. అండ్ చుట్టూరు మనకి స్టోన్స్ వస్తాయి అనమాట. సిల్వర్ కలర్ చైన్ అయితే ఉంటుంది. కిడ్స్కి వేయడానికి మనం ఎప్పుడైనా సింపుల్గా వేసుకున్న దానికైతే చాలా బాగా అనిపించింది నాకు. కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట. డాలర్ కూడా చూసారా, అంటే స్ట్రైట్గా కాకుండా కొంచెం సైడ్కి అట్లా వచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే నేను ఒక కుర్తీ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఎథ్నిక్ జంక్షన్ అనే బ్రాండ్ నుంచి. చాలా లైట్ వెయిట్ ఉందండి. పైన అయితే ఎంబ్రాయిడరీ వస్తుంది. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సైజ్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. అండ్ మనకు అసలు చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి జార్జెట్ డబల్ కలర్ అయితే వస్తుందన్నమాట. లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. నేను మీకు వేసుకుంటే ఎలా ఉన్నాయో కూడా అన్నీ చూపిస్తున్నాను. సో దట్ మీకు కూడా తెలుస్తుంది. మీరు కావాలనుకుంటే పర్చేస్ చేయొచ్చు. నేను వీటికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఒకటి నేను కార్డ్ సెట్ తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి వైట్ కలర్ వస్తుంది. ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ప్రింట్స్ కూడా డిఫరెంట్ అవైలబుల్గా ఉన్నాయి. నాకు బ్రాండ్ నేమ్స్ అయితే ఎగ్జాక్ట్గా గుర్తులేదండి. ఇక్కడైతే మనకి కట్స్ కూడా ఏముండదు, పాకెట్ అలా ఏం లేదు. నార్మల్ ఏలైన్ కుర్తీలాగా ఉంటుందన్నమాట. మనకి వెనకాల మాత్రం రోప్ ఇచ్చారు కట్టుకునే దానికి. అండ్ తర్వాత ఇదైతే ప్యాంట్ అండి. ప్యాంట్ అయితే మంచిగా ఫ్లెక్సిబుల్గానే ఉంది. అంటే మంచిగా ఎలాస్టిక్ ఉంది. అండ్ 2 సైడ్స్ కూడా అంటే మరీ సన్నగా లేకుండా కొంచెం పెలాజో లాగా కూడా కాకుండా మీడియంగా ఉందన్నమాట. అండ్ దెన్ ఒక జీన్స్ కుర్తీ ఒకటి తీసుకున్నాను. ఇది ఎంవైఎక్స్ బ్రాండ్ అనమాట. ఎంవైఎక్స్ బ్రాండ్వి చాలా చాలా బాగుంటున్నాయండి. ప్రైస్ కూడా ఒక్కోసారి మనకి తక్కువగానే ఉంటున్నాయన్నమాట. మనం చూసుకొని తీసుకుంటే కనుక చాలా మంచి ప్రైస్కి బ్రాండెడ్ ఐటమ్స్ అయితే మనకు వస్తాయి. లైక్ బ్యూటీ రిలేటెడ్ ఐటమ్స్ మీద కావచ్చు, ఇట్లాంటి క్లాతింగ్ మీద కావచ్చు, చాలా మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి. సైజులను బట్టి కూడా ఉంటాయండి. ఎస్కి ఉంటాయి, ఒకసారి ఎల్కి మాత్రమే ఉంటాయి, ఎంకి మాత్రమే ఉంటాయి. ఇలాగా మీరు సైజుని బట్టి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి అండి, ఇది గోసరికి బ్రాండ్ నుంచి నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. మంచి ప్రైస్కి వస్తుందండి. ఇందులో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంతకుముందు నేను ఒకసారి ఇది వైట్ ట్రై చేశాను. బట్ ఇప్పుడు కొంచెం ఎల్లో కంటే ఇది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కలర్. బట్ ఇంకొంచెం లైట్గా ఉంటుందన్నమాట నార్మల్గా. ఇవన్నీ కూడా వేసుకొని కూడా మీకు చూపిస్తానండి ఎలా ఉన్నాయనేది. చూసారా, కింద కూడా వచ్చి చాలా అంటే చాలా బాగుంది. ఇది మాత్రం ఒక సైజ్ ఎక్స్ట్రా తీసుకోండి మీకు, ఓకేనా. సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అండ్ ఇక్కడైతే నేను
చెప్పాను కదండి చికెన్ బిర్యానీ రెసిపీ చూపిస్తానని చెప్పేసి ఇక్కడ దానికోసం అయితే ఇవాళ బిర్యానీలోకి అయితే కొంచెం తక్కువ చికెన్ తీసుకున్నామండి. అలాగే పక్కన లైక్ ఫ్రై లాగా చేస్తున్నాము. సో అదైతే కనుక కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాము. సో ఇక్కడైతే నేను మ్యారినేట్ చేసి పెట్టేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, తర్వాత ధనియాల పొడి అండ్ కొద్దిగా జీలకర్ర పొడి అండ్ కొద్దిగా గరం మసాలా అండ్ కొద్దిగా చికెన్ మసాలా అనమాట. సో బిర్యానీ మసాలా అలా ఏం వేయట్లేదు. చికెన్ మసాలా వేసేస్తున్నాము. సో ఇవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ ఇంకో సైడు కర్రీ కోసం అని చెప్పాను కదా, అది కూడా మ్యారినేట్ చేసుకుంటున్నాం. అందులో కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ అండి, బట్ చాలా తక్కువ క్వాంటిటీస్ అయితే వేస్తున్నాం. కారం కానీ మసాలాస్ కానీ, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి. మా పిల్లలు అసలు కారం తినరనమాట. సో పాప అయితే అస్సలు తినదు, చికెనే తిందుతాను. ఇంకా మసాలా అయితే అస్సలు కారం ఉంటే అస్సలు తిందనమాట. అందుకోసమని చాలా తక్కువ వేసి చేస్తున్నాము. అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక వేసిన అన్నీ కూడా ఇందులో కూడా వేసాము, బట్ కొంచెం తక్కువ క్వాంటిటీ అనమాట. అండ్ తర్వాత ఇది చికెన్ బిర్యానీలోకండి ఇదైతే ఏంటంటే మనం పెరుగు మ్యారినేట్ చేసుకోవాలి. మనకు కొంచెం గ్రేవీ మంచిగా రావాలి అంటే పెరుగు క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వేస్తే మనకు కొంచెం అది పులుపుగా అట్లా అనిపిస్తుంటుంది. అలా కాకుండా కొంచెం మీడియంగా వేసుకొని సరిపోతుంది. ఇంకా ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. మ్యారినేట్ అయిపోయింది. అండ్ బిర్యానీ పాత్ర పెట్టుకొని కొంచెం లావుగా ఉన్న పాత్ర అయితే బాగుంటుందండి, మాడిపోకుండా. అట్లాగా కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో మసాలా దినుసులు, ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం పుదీనా, కొత్తిమీర, మీరు కావాలంటే మెంతాకు కూడా వేసుకోవచ్చండి. పచ్చిది చాలా బాగుంటుంది టేస్ట్. ఇది హైదరాబాద్ స్టైల్ అనుకుంటాను మెంతాకు వేసేది, బట్ నేనైతే వేసాను ఒకసారి, చాలా బాగుండింది. అండ్ ఇప్పుడైతే వేయలేదండి. ఇప్పుడు ఓన్లీ మెంతి కూర, పుదీనా, కొత్తిమీర మాత్రమే వేసాము. సో ఇది సింపుల్గా ఉంటుందండి, పెద్దగా హడావిడి ఏమి ఉండదు. దమ్ బిర్యానీ లాగా ఎక్కువ అంటే మనము 2 ఒకటేసారి పెట్టేసుకొని ఇది రైస్ కుక్ అయిందా లేదా, 70% కుక్ అయిందా, మనం వేస్తాం కదా నార్మల్గా, కుక్ అయిందా లేదా, గట్టిగా వస్తుందేమో, ఇటువంటివి ఏమి ఉండదు అనమాట. హ్యాపీగా నిదానంగా చేసేసుకోవచ్చు. మ్యారినేషన్ ఒక్కటే మనకి ఉంటుంది, పెద్దగా ప్రాసెస్ కూడా ఏమి ఉండదు కాబట్టి సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడైనా ఫాస్ట్గా చేయాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చండి. అండ్ ఇక్కడైతే సో ఇక్కడ మేము చికెన్ వేసేసాము. అది కొంచెం ఉడికిన తర్వాత వెయిట్ చేయాలన్నమాట. బట్ ఎక్కువ మంట పెట్టకుండా మీడియంలో పెట్టుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇంకో పక్క ఇది ఫ్రై అనమాట. యాక్చువల్లీ చికెన్లో వాటర్ ఇవన్నీ మేమైతే వాటర్ ఏమి యాడ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ కలర్ కోసం అయితే ఇక్కడ మేము కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూస్ చేస్తున్నామండి. కాశ్మీరీ చిల్లీ బయట కూడా దొరుకుతున్నాయి, అందులో కలర్స్ ఉంటున్నాయని చెప్తున్నారు. మీరు కుదిరితే కాశ్మీరీ చిల్లీస్ మనకు ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయండి. కొంచెం కాస్ట్ ఉంటాయి నార్మల్ చిల్లీస్ కన్నా కూడా. తీసుకొచ్చుకొని డ్రై చేసుకొని ఎండబెట్టుకొని మీరు ఆడించుకుంటే బెస్ట్ అండి. సో మేమైతే అట్లానే చేస్తున్నాము, బయట కొనట్లేదనమాట. మోస్ట్లీ ఇట్లానే చేస్తాము. ఇంకా తప్పదు, అర్జెంట్ కావాలి లేదు అన్నప్పుడు మాత్రమే కొంచెం పర్చేస్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడైతే అది వేస్తే చాలా మంచి కలర్ వస్తుందండి. చూసారా, ఇందాక వైటిష్గా ఉన్నింది, అప్పుడు మంచి కలర్ వచ్చింది కదా. అండ్ తర్వాత ఇంకొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి సరిపడా వాటర్ వేసేసి మనకి ఉప్పు అవన్నీ చూసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి వాటర్లో ఉప్పుని. అండ్ కారం ఇవైతే కనుక ముందే మనం గ్రేవీలో అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ పెద్దగా అయితే ఏం పట్టలేదు, ఉప్పు ఒకటే యాడ్ చేసాము. తర్వాత మనం ఇంకా బాగా బాయిల్ అయిన తర్వాత రైస్, ఇక్కడైతే మేము బిర్యానీ రైస్ అంటే బాస్మతి రైస్ తీసుకున్నామండి. సో 1:1.5 రేషియో అనమాట తీసుకొని మంచిగా కలిపేసుకొని దీని అయితే ఉడకపెట్టేస్తున్నాము. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కింద పెను అట్లా ఏం పెట్టలేదండి, పెట్టుంటే ఇంకా బాగుండేది. అంటే కింద కొంచెం అడుగంటినట్టు అనిపించింది, బట్ లాస్ట్లో చూస్తే ఏం అడగట్లేదనమాట. చాలా బాగా వచ్చింది. ఇదంతా కూడా మా బ్రదర్ చేశారండి. నేనైతే ఇవాళ డిస్పాచెస్ ఉన్నాయని చెప్పాను కదా, కంప్లీట్గా ఆ వర్క్లో ఉండిపోయాను అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది, రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి. మేము ఎక్కువగా మసాలాలు తిన్నాం కాబట్టి మాకైతే పర్ఫెక్ట్ అనమాట. మసాలాలు ఎక్కువ తినే వాళ్ళకి మాత్రం సరిపోదు ఏంటి అని అనిపిస్తుంది కానీ, బట్ మేము చాలా తక్కువ అనమాట తినేది. సో మాకైతే సరిపోతుంది. అండ్ ఇక్కడైతే ఇంకా సర్వ్ చేసేస్తున్నాము. పిల్లలు కూడా బిర్యానీ అంటే తింటారండి. సో ఎంతో కొంత క్వాంటిటీ అయితే తింటారు, అస్సలు తినరని ఏం లేదు. చికెన్ అయితే పాప తినదు, బాబు ఒక 2, అంతకుముందు కొంచెం పర్లేదండి, ఇప్పుడైతే అసలు వాడు కూడా తగ్గించేశాడు, 2-3 పీసెస్ అనమాట. అండ్ ఇక్కడైతే నేను ఇంకా కీరా, ఆనియన్ కట్ చేసి పెట్టాను. నాన్ వెజ్తో పాటు అంటే మనం ప్రోటీన్ తీసుకుంటాం కదా, కొంచెం ఫైబర్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇవైతే నేను తర్వాత వీడియోస్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ అయితే పొంగల్ వీడియోతో మేము ముందుకు వస్తామండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.